హాయ్ ఫ్రెండ్స్, నన్ను చాలా మంది మిమిక్రీ మిత్రులు, ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా అడిగే మాట ఏంటంటే, మీరు గొంతు ఎలా మారుస్తారు అని అడుగుతారు. నేను ఎలా మారుస్తాను అంటే, గొంతుతో పాటు ఫేస్ కూడా వాళ్ళలాగా పెట్టగలగాలి. అలా పెడితేనే దానికి మనకి ఆ వాయిస్ కరెక్ట్గా వస్తుంది అనమాట. ఎప్పుడైతే మనం ఒక హీరో లాగా, ఒక పొలిటికల్ లీడర్ లాగా మనం ఎవరినైతే ఇమిటేట్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ మాదిరి ఫేస్ పెట్టగలిగితే ఆటోమేటిక్గా గొంతు కూడా దానికి తగ్గట్టుగా సింక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు అనగానే అన్నలకు, తమ్ముళ్లకు, నా తెలుగింటి ఆడపడుచులకు, చూసారా ఫేసు. కామెంట్ చేసే వాళ్ళు బ్యాడ్గా చేయండి, కానీ యాక్చువల్గా మిమిక్రీ గురించి చెప్తారు. నీ తల్లి మోసేది నవమాసాలురా, ఈ తల్లి మోయాలి కడవరకురా, కట్టె కాలే వరకురా. ఆ ఫేస్ పెడితేనే అక్కడ మనకి ఎన్టీఆర్ గారి వాయిస్ అనేది వస్తుంది. నాగేశ్వరరావు గారిది ఇలా పెట్టి నాగేశ్వరరావు గారి వాయిస్ చేయాలంటే ఇబ్బంది, అలా కుదరదు. నాగేశ్వరరావు గారిది రాదా, ఇది చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసు, పటా పటా లాగిపెట్టి 4 కొట్టాలనిపిస్తుంది. నువ్వు ఏం చేస్తుంది? సీరియల్స్ చూస్తూ నాకు సరిగ్గా ఫుడ్డే పెట్టడం లేదు. తప్పు రాదా, నువ్వు తప్పు చేస్తున్నా. అట్లా అంటే ఏమిటి, ఎందుకు, ఏమిటి, అట్లా ఉంటుంది. అలాగా ప్రతి హీరో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫేస్ పెట్టాను అనుకోండి, ఏమంటారంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయి. ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే మేము చాలా కష్టపడాలి. ఒక అధికారం ఇచ్చారు కదా అని చెప్పి మేము కూర్చుంటే మేము చేస్తున్నాం, పనులు చేసే పనులని చేస్తున్నాం. మీకు అందరికీ కనిపించకపోవచ్చు, కానీ మేము చేసే పనులు మేము చేస్తున్నాం. అట్లా అంటే ఇన్వాల్వ్మెంట్. ఫేస్ ఎవరి కాళ్ళకి ఫేస్ వాళ్ళలాగా పెట్టగలిగినప్పుడు వస్తుంది. ఇప్పుడు కృష్ణరాజు గారి ఫేస్ అనుకోండి, ఆయనది కూడా అంతే. ఇప్పుడు ఒకటండి, మిమిక్రీ కళాకారులు మేమేంటంటే అందరిని ఇమిటేట్ చేయాలి కాబట్టి వాళ్ళే అందరంటే అభిమానమే, అందరంటే ఇష్టమే, వాయిస్ అలా చేయాలి కాబట్టి అలా మారుస్తూ ఉంటాం. కృష్ణరాజు గారిది కొంచెం ఏరా నా అది ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు, ఎక్కువ తక్కువ మాట్లాడావంటే జానకి కత్తందుకు, జానకి ఒక్కొక్కడిని కండాలుగా నరికేద్దాం. ఏంట్రా అట్లా ఉంటుంది ఫేస్. అలా ప్రతి ఒక్కరికి ఏంటంటే వాయిస్ చేస్తున్నప్పుడు ఫేసు. మన బాబు గారిది కూడా చేశాను కదా. అయితే ఇప్పుడు స్లోగా మాట్లాడుతుంటే అర్థం కావట్లా. చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు మామూలుగా ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు స్లోగా మాట్లాడతారు. ఎలా అంటే మీరు జనరల్గా కూడా వినండి, ఉట్టి ఆడియో వినండి, బాబు గారు ఏంటి ఇంత స్లోగా మాట్లాడుతున్నా, మామూలుగా ఉన్నట్టుంది మాట అనిపిస్తుంది. ఆ రోజు మీరు చూస్తే ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, సమస్యలు వచ్చాయి, వాటన్నిటిని కూడా మేము ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తున్నాం, రాష్ట్రాన్ని ప్రగతి పదవుల ముందుకు తీసుకుపోతాం. ఇలా ఉంటుంది. కళ్ళు కూడా అలా పెద్ద. అది బహిరంగ సభల్లో అనుకో, ఆ రోజు నేను మహాడాను, ఇది కరెక్ట్ కాదు అని చెప్పారా లేదా, అవునా కాదా అంటే ఇక్కడ ఆఫీస్లో ఉన్నా కదా, కొంచెం గట్టిగా, ఇంకా గట్టిగా ఆయన హై పిచ్లోకి వెళ్ళిపోద్ది అనమాట. అలా చేస్తారు. జగన్ గారిది కూడా అంతే. జగన్ గారిది కూడా ఆయన కూడా 2 వెర్షన్స్ ఉంటాయి. మన రాజకీయాల్లో మన ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు ఆయన చాలా కూల్గా మాట్లాడతారు. ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని, ఇటువంటి సందర్భం వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. మేము మంచి చేసినాం, అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు మేము చేయాల్సిన మంచి కార్యక్రమాలన్నీ కూడా చేసినాం. పైన భగవంతుడు అనేవాడు ఉన్నాడు. భగవంతుడు మా మంచిని చూస్తూనే ఉంటాడు. మాకు ఆ దేవుడు
ఎప్పటికైనా సరే మంచి చేస్తాడు అని చెప్పి నమ్ముతా ఉన్నా. ఇది ఒక వెర్షన్. మనం స్లోగా మాట్లాడతాం ప్రెస్ మీట్లో. అదే కొంచెం గట్టిగా మాట్లాడుతూ ఉంటాం. ఈవేళ నేను మాట్లాడుతూ ఉన్న విషయం ఏమి అనంటే, ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా, ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలా. మనం మళ్ళీ అధికారంలోకి రావాలి అనంటే, ఏం చేయాలో తెలుసా అంటే హై పిచ్ అనమాట. అలా ఉంటుంది. అట్లా జగన్ గారిది. ఇలా ఒక్కొక్క వాయిస్ మార్చేటప్పుడు వాళ్ళ ఫేస్లు ఇవి కూడా మారిపోతూ ఉంటాయి అన్నమాట. బాలకృష్ణ గారిది కూడా ఆయన ఫాస్ట్ ఉంటుంది, డిక్షన్ ఫాస్ట్ ఉంటుంది, ఫేస్తో పాటు డిక్షన్ ఫాస్ట్ ఉంటుంది. సింహాలో అనుకోండి స్లోగా ఉంటుంది. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు, అట్లా ఉంటుంది. ఆయన లాస్ట్లో పెంచుతాడు డీప్. లక్ష్మీ నరసింహ, సమరసింహారెడ్డి వాటిల్లో అయితే ఇంకా ఎక్కువ బాగా అసలు ఇక్కడ మొదలు పెట్టారంటే అది ఇంకా వెళ్ళిపోవాల్సిందే. డైలాగ్ అయ్యే వరకు ఆయన ఆపరు. అదేది కుమారస్వామి గోపాలస్వామి, అసలు అదైతే అది భారీ డైలాగ్ అండి. ఇక్కడ నేను గట్టిగా మాట్లాడితే ఆఫీసు వాళ్ళందరూ ఏదో గొడవ జరుగుతుందని కూడా వచ్చేస్తారు. అందుకే నేను కొంచెం ఆచితూచి అలా మాట్లాడుతున్నా. ఇంకా ఫుల్ ప్లెడ్జెడ్గా ఓపెన్ అవ్వట్లా, 50-60% ఓపెన్ అవుతున్నా. చిన్నగా చెప్తా. కుమారస్వామి, గోపాలస్వామి, నారాయణ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, సీతారామ స్వామి అని ఒకరి తర్వాత ఒకళ్ళు 5 కొడుకులు పుట్టిన వాళ్ళు పుట్టినట్టే పోతుంటే, ఈసారి పుట్టేవాడు చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని మొక్కి మరీ పెట్టాడురా. మా నాన్న నా పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని. వస్తావా? అది ఇంకా గట్టిగా ఉంటుంది. నేను ఇంకా వస్తావా గట్టిగా ఉంటుంది, రీసౌండ్ వస్తుంది అనమాట. అది అందుకే భయం. అట్లా బాలయ్య బాబు గారిది. నాగార్జున గారిది తెలుసు కదా, ఫేస్ ఇలా పెట్టాలి, ఎత్తి కొడితే ఎట్లా పడతావు, సురుసుమ్ అయిపోద్ది, బ్యాక్ బెండ్ అయిపోద్ది, వాసివాడి తస్తుంది. చికెనే పట్టిన టేకు చెక్కలాగా భలే వడ్రంగా ఉన్నాం. ఆ నాగార్జున గారు ఏంటంటే కామాలు ఇస్తారు, చాలా గ్యాప్స్ ఇస్తారన్నమాట. ఇప్పుడు ఒక డైలాగ్ ఏదైనా చెప్పాలనుకో, ఏ డైలాగ్ ఉంది సరే, ఏదో ఒకటి, రాననుకున్నావా రాలేననుకున్నావా, చిరంజీవి గారు చెప్పిన డైలాగు నాగార్జున గారు చెప్తే ఎలా ఉంటుంది. ఒకసారి చిరంజీవి గారు చెప్పింది, రాననుకున్నావా రాలేననుకున్నావా, కాశీకి పోయాడు, కాషాయ మనిషి అయిపోయాడు, వారణాసిలో బ్రతుకుతున్నాడు, తన వరుస మార్చుంటాడు అనుకున్నాడు. అదే రక్తం, అదే పౌరుషం, ఇంద్రసేన రెడ్డి. ఇలా ఉంది కదా. నాగార్జున గారు చెప్తే ఇదే డైలాగు ఆయన కట్ చేస్తారు. రాననుకున్నావా రాలేదనుకున్నావా, కాశీకి పోయాడు, కాషాయ మనిషి అయిపోయాడు, వారణాసిలో బ్రతుకుతున్నాడు, తన వరుస మార్చుంటాడు అనుకున్నాడు. అదే రక్తం, అదే పౌరుషం, ఇంద్రసేనారెడ్డి. ఇట్లా కట్స్ ఉంటాయి అనమాట. బాలకృష్ణ గారికి అయితే అది ఉండదు. రాననుకున్నావా రాలేదనుకున్నావా, కాశీకి పోయాడు, కాషాయ మనిషి అయిపోయాడు, వారణాసిలో బ్రతుకుతున్నాడు, వరుస మార్చుంటాడు అనుకున్నారా, అదే రక్తం, అదే పౌరుషం, ఇంద్రసేనారెడ్డి. ఇది ఉంటుంది అనమాట. ఇది నాగార్జున గారు అంటే ఒక్కొక్కళ్ళ బాడీ లాంగ్వేజ్, ఒక్కొక్కళ్ళ టెంపో, డిక్షన్ వేరువేరుగా ఉంటాయి. ప్లస్ వాళ్ళలాగా మనం ఫేస్ని మార్చగలగాలి. ఈ అమ్మాయి ఈ కుక్కలు ఒకటి ఫేస్ని మార్చగలగాలి. మార్చినప్పుడు అప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట. ప్రభాస్ గారిది ఇప్పుడు బాగా బేస్ వచ్చేసిందండి బాబోయ్. ఆయన వాయిస్ చేయాలంటే ఒకప్పుడు మిర్చి అప్పుడు అంత బేస్ లేదు. ఇప్పుడు ఇంకా ఎలా ఉందంటే ఒక సింహం గర్జిస్తున్నట్టు వస్తుంది అనమాట వాయిస్. అది రావాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఇది నార్మల్గా అయితే 600 గడుపులోకి ఇంటిని ఒక పెద్ద ఆయన నమ్ముకుని ధైర్యంగా ఉన్నాయి. 6 నేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపెడదామంటే మీరేలా నమ్మారు? ఈ ఊరు ఆయన మంచితనం వల్ల పొలిమేర దాటి అత్తారింటికి వచ్చి వెళ్ళినట్టు వెళ్తున్నారు. 20 ఏళ్ళ నుండి ఒక లెక్క, ఇప్పటి నుండి ఒక లెక్క. ఆడి కొడుకొచ్చాడని చెప్పు. అది అమ్మో కష్టం. డార్లింగ్ నిజంగా ఆయన అసలు అదేంటి, నువ్వు నన్ను వేయాలంటే స్కెచ్ చేసుకుని రావాలి,
నేను నిన్నేయాలంటే యాంగర్ కొన్ని షర్ట్ వేసుకుని వచ్చేస్తా అంట. అసలు ఆ డైలాగ్స్ పులకించిపోతుందండి. మేము ట్రై చేస్తాం. చెప్తున్నా అంటే వాయిసెస్ ఎలా ఉంటాయి, ఎలా ఉంటుంది. ఈ కుక్కలు పాడుగాను కుక్కలాగా రావాలి మధ్యలో. ఇంకా సోహన్ బాబు గారు, ఆయనది వెరైటీ డిక్షన్. ఆయన చాలా తెలుసు కదా, సోహన్ బాబు గారు ఫాస్ట్ ఉండదు. ఆహా అడాయ్ ఎలా ఉన్నారు, మీరందరూ బాగుంటారని, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా అభిమానులు ఇంకా నా పాటలు చేస్తూనే ఉన్నారు, నన్ను తలుచుకుంటూనే ఉన్నారు, నన్ను హీరోగా ఎప్పుడూ వాళ్ళ గుండెలో పెట్టుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అభిమానం ఎప్పుడూ నాపై ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఎక్కడున్నా సరే మిమ్మల్ని చూస్తూనే ఉంటాను. హాయ్ బాయ్. ఫాస్ట్, చాలా ఫాస్ట్ ఉంటుంది వాయిస్. అదే ఆయన ఒక సెంటిమెంట్ సీన్స్లో కూడా చాలా బాగా చెప్తారు. ఆ రోజున అనుకున్న దానికి జరిగిన దానికి నాకే బాధ అనిపిస్తుంది. ఏం చేయాలో తెలియక బిడ్డలా చూసి ఏడవలేక నవ్వలేక అన్నట్లుగా ఆయన ఇదిగా కూడా చెప్తారు. సెంటిమెంట్తో కూడా ఏడుస్తున్నట్లుగా అయినా కొన్ని వాయిస్ మారుతుంది అనమాట. నవ్వుతూ ఉన్నప్పుడు, సరదాగా ఉన్నప్పుడు ఒకరాగా అలా ఉంటుందన్నమాట సోహన్ బాబు గారు. సరే అట్లా మరి నన్ను మొన్న ఈ మధ్య చేసిన దానిలో కైకాల సత్యనారాయణ గారి వాయిస్ చాలా బాగా మెచ్చుకున్నారు. ఆయన వాయిస్ పూర్తిగా డిఫరెంట్. ఇప్పుడు నా వాయిస్ ఇలా ఉంది, కైకాల సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళేపటికి మిమిక్రీ చేయాలంటే అంత అసామాన్యం కాదా, మిమిక్రీ కన్నా నిజంగా చాలా గొప్పది. లేకపోతే చనిపోయిన నా గొంతు ఇంకా వినపడుతూనే ఉందంటే అమ్మో మామూలు విషయం కదా. మిమిక్రీ కళాకారుడికి హ్యాప్స్ ఆఫ్. ఇట్లా సత్యనారాయణ గారి వాయిస్ అలా. ఇంకా ఎవరున్నారు, చాలా మంది నాకు గుర్తొచ్చావు. కొన్ని గుర్తొస్తాయి, బుక్లో రాసుకుంటా. అందుకే బుక్లో రాసుకుంటూ మర్చిపోతూ ఉంటారు అన్నమాట. పొలిటికల్గా కూడా చేస్తాం, కానీ పొలిటికల్ అంటే కాంట్రవర్సీలు, కళని కళల్లాగా చూడరు. అదే వచ్చింది. ఇప్పుడు కొడాలి నాని గారి వాయిస్ ఉంది, ఆయన వాయిస్ కూడా మంచి పేరే ఉంది నాకు. ఏముంది ఇప్పుడు, ఏదో పీగుతాడంట, ఏం పీగుతాడు, పీకనండి చూద్దాం అని అన్నా నేను అప్పుడు. ఇప్పుడు చూడండి ఒక్కొక్కరిని మామూలుగా పీకడం లేదు. సరే టైం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఈ రోజు నీకు వచ్చింది, రేపు నాకు వస్తుంది, ఎల్లుండి ఇంకోటికి వస్తుంది. దాని గురించి పెద్ద బాధపడేది ఏముంది. తక్కువ జీవితం ఉన్న నాళ్ళు ఉంటాం, తర్వాత పోతాం. ఏం ఊడద్దు అంటే నా బొచ్చు. ఇట్లా ఉంటుంది కొడాలి గారి. అలా లక్ష్మీభారతి గారిది నిన్న కూడా చేశా. చాలా మంది నాకు లక్ష్మీభారతి గారి వాయిస్ కి ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె పవిటి సర్దుకుంటా, నిజంగా బాబు ఈ నీలకంఠ బాబు ఇంత బాగా మిమిక్రీ చేస్తాడని నేను అనుకోలేదు. నా స్వామి వాయిస్ మొదటనే నా స్వామి వాయిస్ చేశాడు, చాలా బాగా చేశావు బాబు. ఎలా బాబు అసలు నువ్వు గొంతు ఎలా మారుస్తావో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఇంత మంచి వాయిస్, దేవుడు మంచి కంఠం ఇచ్చాడు బాబు. నీ పేరుకు తగ్గట్టే నీ కంఠం కూడా ఉంది. ఆ నీలకంఠేశ్వరుడు నిన్ను చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలా లక్ష్మీభారతి గారి వాయిస్, అంబటి రాంబాబు గారి వాయిస్. అంబటి రాంబాబు గారి వాయిస్ కొంచెం ఆయన ఈ రోజులో జరిగినటువంటి ఈ ఘాతుకాన్ని, దారుణాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా అని మనం చేస్తున్నా. ఏం మాట్లాడుతున్నాడు ఆయన వచ్చి మాట్లాడుతాడు, ఈయన వచ్చి మాట్లాడతాడు. ఎవరికి వారుగా ఇలా మాట్లాడుకుంటూ పోతే నేను మాట్లాడలేదా, నాకు గొంతు లేదా, నేను కూడా మాట్లాడతాను, నేను కూడా గొడవ పడతాను అని హెచ్చరిస్తూ ఉన్నా. ఈ టైప్లో ఉంటుంది. డిఫరెంట్ మనుషులు, వ్యక్తులు, వారి కంఠాలు, ఇవన్నీ కూడా క్యాప్చర్ చేసి మైండ్లో పెట్టుకుని మాట్లాడటం. రావుగోపాలరావు గారిది మళ్ళీ బ్యారిటోన్ వాయిస్. అలు ఇదిగో సెక్రటరీ, పాల ఆకాశం వంక చూడు, ఆకాశంలో ఏదో మర్డర్ జరుగుతున్నట్టు లేదు,
సూర్యుడు నెత్తురుగడ్డలా లేడు. అది మడిసన్న కూసంత కాలాపోసిన ఉండాలా. ఉత్తినే తిని తొంగుంటే మడిసికి కోటికి తేడా ఏటుంటది. సర్లేదు యాదవను సెన్సు. ఇలా రావు గోపాలరావు గారి వాయిస్ చాలా ఉన్నాయి, చాలా వాయిసెస్ ఉన్నాయి, చాలా అన్ని చేసుకుని. రాకేష్ మాస్టర్ వాయిస్ అది కూడా మంచి పేరు. మార్పు చెందిన వాడే మనిషి అని నేను పదే పదే చెప్తుంటాను. ఏంట్రా అదే ఒరే ఒరే అరే నువ్వు వేసే నాటకాలు డ్రామాలు అన్ని నాకు తెలుసురా చెప్పా అన్ని. చెప్పేదేనా అగస్తాలు చేసావు అనుకో మామూలుగా ఉండదు. ఆ తపో రే శేర్లింగంపల్లి ఏంట్రా అమ్మా ఏంట్రా అయితే ఇదేట్రా అలా ఉంటుంది. చూడండి, నా ఒరిజినల్ గొంతుకి ఈ గొంతుకి సంబంధం ఉండదు. నా గొంతు నాదే. మళ్ళీ మనం మిమిక్రీ చేసేటప్పుడు ఏంటంటే చాలా మందికి కొత్త కుర్రాళ్ళకి చెప్పేది ఏంటంటే మీ ఒరిజినల్ మీ వాయిస్ రాకూడదు. మీ వాయిస్ అసలు దానిలో ఇప్పుడు ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతాను. రాకేష్ మాస్టర్ ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఆ రోజు జరిగిన దానికి ఈ రోజు జరగబోతున్న దానికి ఏమైనా సంబంధం ఉందా చటాపటారా అని ఎక్కడన్నా వచ్చిందా నా వాయిస్? ఫ్లో కానీ ఆ పిచ్చితనం అవి సౌమ్యంగా మాట్లాడినప్పుడు సౌమ్యంగా మాట్లాడాలి. ఇంకా చాగంటి గారివి ఇవి మళ్ళీ వాళ్ళవి. గురువు సముద్రంలో ఉప్పగా ఉండి ఇటువంటి గహనమైన శాస్త్రాన్నంతటినీ తాను ఎంతో కష్టపడి చదువుతాడు. పరిశోధించి ఎంతో కష్టపడి చదివి తేలిక మాటలతో అర్థమయ్యేటట్టుగా కిందకు దిగివచ్చి ఆ శిష్యుడికి ప్రబోధం చేస్తాడు. ఆ శిష్యుడు ఆ శాస్త్రాన్ని ఎంతగానో పరిశోధించి చాలా గొప్పవాడై తనకన్నా గొప్పగా మాట్లాడుతున్నప్పుడు గురువు మురిసిపోతుంటాడు, నా శిష్యుడు ఎంతవాడైపోయాడు అని. అంతేకాని నా శిష్యుడు అంతవాడైపోయాడేమిటి అనుకోడు. చాగంటి గారు మళ్ళీ గరిగిబాటి గారిది మళ్ళీ బేస్ ఉంటుంది, బ్యారిటోన్ ఉంటుంది. ఆయన వయసు ఆ రోడ్డు పక్కన ఉంటాయండి మిరపకాయ బజ్జీలు, అక్కడ బండి పవిత్రం, ఆడి చెయ్యి పవిత్రం, ఆ బజ్జీలు పవిత్రం, ఆ నీళ్లు మహాపవిత్రం, పక్కనే మురుక్కాల మహాపవిత్రం. నమస్కారం అమ్మ పెద్దవాడిని. ఆడవాళ్ళు ఉన్నారు ఈ మధ్యకాలంలో మరీ తుమ్మచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ఏమైనా అంటే కోపాలు వచ్చేస్తే తండ్రి లాంటి వాడిని అమ్మ మనసులో పెట్టుకోండి, మీరు పద్ధతిగా ఉండాలి. ఆ టైప్లో ఆయన అట్లా వెళ్ళిపోతాడు. ఏదైనా అంటే వాళ్ళు వచ్చేస్తారు, వీళ్ళు వచ్చేస్తారు, కోపం వచ్చేస్తే ఏదేదో అయిపోద్ది, ఈ టైప్లో వెళ్ళిపోతారు ఆయన. సరే, ఇలా చాలాసేపు మాట్లాడేసేది. 2 వయసులు 3 వయసులు చెప్దాం అనుకున్నా, ఇంకా ఏంటి ఇన్ని వయసులు వచ్చేసేసింది. ఇంకా చాలా మిస్ అయిపోయాడు. కొండవలస గారు ఆ చెడికి చాటడి బియ్యం లగేజ్ కడితే లడ్డుండ ఏంటిదే నేనెప్పుకాను అయితే వాటే అలా అంటాడు. మళ్ళీ తర్వాత ఈయన కళ్ళు చిదంబరం. అయ్య బాబా ఇదేంటిదే మేక మాట్లాడటం ఏంటి భలే విడ్డూరంగా ఉన్నది. నేను చాలా మేకలు చూశాను కానీ ఈ మాట్లాడే మేకను చూడలేదా అట్లా. కొండవలస వేణుమాధవ్. అమ్మా నమస్తే అమ్మా. అమ్మా ఏందన్నా అట్లా చూస్తున్నాను ఏందన్నా, అమ్మ తోడన్నా అడ్డంగా నరికేస్తానన్నా. అట్లా ఉంటుంది వేణుమాధవ్ గారిది. మన ఇతను సుమన్ శెట్టిది. ఒరే నీచుడా దరిద్రుడా అమావాస్య పుట్టినోడా పాపం రా, రేపు ఎగ్జామ్స్ ఉన్నాయిరా ప్లీజ్ రా. ఇట్లా ఉంటుంది. పాత సినిమాలో శకుని క్యారెక్టర్ వేస్తారు. శశిరేఖ కనికట్టు చేసిందా లేక నా కళ్ళేవైనా చెదిరాయా అట్లా ఉంటుంది. అట్లా అన్ని రకరకాల గొంతులు, రకరకాల కంఠాలు ఇవి చాలా ఉంటాయండి. చాలాసార్లు అడుగుతుంటారు మిమిక్రీ గురించి చెప్పరు, ఎప్పుడు ఈ పాటలే చేస్తారు అంటుంటారు చాలా మంది నా మిమిక్రీ ఫ్యాన్స్. అందుకే వాళ్ళ కోసం ఫుల్గా చూసుకోండి. ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ టైం అయిపోయింది. ఇంతసేపు రావడం చాలా గ్రేట్ ఇందులో ఇన్స్టాలో. ఓకేనా, బాయ్ అండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, మంచిగా పాజిటివ్గా అయితే పెట్టండి, తిట్టుకునేలాగా అయితే పెట్టొద్దు. పెట్టినా నేను డిలీట్ చేసేస్తాను అది. ఓకేనా, బాయ్.